ఆ స్పాట్ పర్లేదు, స్పాట్ మంచిగా ఉంది, కానీ అంటే అక్కడికి విజిబిలిటీ మంచిగా ఉంది, కానీ అక్కడే స్నో ఎక్కువ పడుతుంది. మన పైన గన్ ఉంది ఆడ, ఈ స్నో గన్, ఇక్కడ స్నో గన్. మేము ఇక్కడ నిల్చున్నాము, మొత్తం తడిపేసి స్నోతో నెత్తి మీద. స్నో అంటే స్నో కాదు, అది ఫోమ్. అది నేను స్నో అంటున్నాను ఊరికే, అది ఫోమ్. ఆల్మోస్ట్ ఇంటికి వచ్చేసింది. బాగుంది ఇట్లా, చలి ఎక్కువైపోయింది. చలి ఎక్కువైపోయింది, కానీ ఫైర్ పిట్ ఉంది. సరే కాసుకోండి, మంచి ఫైర్ పిట్. మళ్ళీ అది ఫస్ట్ వచ్చినా మళ్ళీ రిపీట్ అవుతుంది. అది ముందుకు ఇటువామా, మధ్యలో వేరే వాటికి వెళ్ళిపోయాం మనం. ఆయిల్ కంపెనీ అంట, సౌత్ సీ ఆయిల్ కంపెనీ. పక్కన ఏంటి, బూట్స్ అండ్ షూ మార్ట్. నాకు తెలిసి బూట్స్ అండ్ షూ మార్ట్ క్లోజ్ ఉన్నది, ఆయిల్ కంపెనీ ఒకటి ఓపెన్ ఉంది. ఓకే, జస్ట్ లైట్స్ ఓపెన్ చేసినాయి అంతే, లోపలికి పోలేము, జస్ట్ లైట్స్ ఉన్నాయి అంతే. కానీ రావడం వర్త్, వచ్చేయాలి అందరికి. వావ్, ఇక్కడ ఉంది హార్స్ బజార్, కానీ లోపల ఏం లేదు, జస్ట్ టేబుల్స్ సీటింగ్ ఏరియా ఉంది. లోపలికి ఛాన్స్ ఉంటే పోదాం ఒకసారి, పోవచ్చు లోపలికి. లోపలికి కదా హార్స్ బజార్ అంట. హార్స్ బజార్ నాకు తెలిసి కైండ్ ఆఫ్ వింటేజ్ కేఫే. బా ఆల్మోస్ట్ ఇది ఏంటంటే కౌబాయ్స్ ఉంటారు చూసినావా, ఇక్కడ ఫైర్ పిట్ ప్లస్ అక్కడ నాకు తెలిసి హ్యాండ్ బేసన్. ఓ, మన 1858 పోయి €100 ప్రైజ్ మనకి గెలుచుకోవాలి. పోదాం. బాబా సూపర్. అటు ముందుకు లైట్స్ దగ్గరికి వెళ్ళిపోయాం మనము. ఆడ వాక్ దగ్గర లైట్స్, క్రిస్మస్ ట్రీ, ఇంకా లోపల సీనరీస్ ఉన్నాయి, అది చూసుకుందాం పోయి. అరే అక్కడ 1858లోనే €100 అంటే ఇప్పుడంతా కావాలరా? ఇక్కడ ప్రతి బిల్డింగ్ మీద ప్రొజెక్షన్స్ ఎత్తున్నారు. ప్రొజెక్షన్స్ ఏంటంటే అక్కడ ప్రొజెక్టర్ ఉంది, అది ఇక్కడ టవర్ మీద పడుతుంది. ఇంకా ముందుకు పోతూ ఉంటే వేరే వేరే స్టోర్స్, వేరే వేరే షాప్స్ ఉన్నాయి. ఏంటి ఇది ఉంది కదా ఇంకిడా, ఇది చూసుకుంటే వెళ్ళిపో, వెనక్కి వచ్చేద్దాం మళ్ళా. ఇది పోయి చూసుకున్నా ఏం కాదు. ఇక్కడ మంచి క్యాండీ టాయ్ షాప్ ఉంది, క్యాండీ కాదు కానీ టాయ్ షాప్ ఉన్నాయి, కానీ దాని బొమ్మలు లేవు, అది ఓన్లీ ప్రొజెక్షన్. అది ముందుకు పోతే సంథింగ్ ఐరన్ ఫౌండరీస్ అంట. ఐ మీన్ నాకు తెలిసి కింద నుండి అండర్గ్రౌండ్ నుంచి పైకి సప్లై కానీ ట్రాన్స్పోర్ట్ కానీ ఈజీ ఉండడానికి ఇది. ఓ ఇంత పెద్ద ఉంది సెటప్. అది అప్పట్లో మిషనరీ లేనప్పుడు మోస్ట్లీ మాన్యువల్గా వేసుకోవాలి కదా, సేమ్ ఇదే వాడేది. ఇది సోప్ అండ్ క్యాండిల్ వర్క్స్ అంట. లోపలికి వెళ్దాం ఒకసారి.
విల్ గో ఎక్స్ప్లోర్ ఇన్ సైడ్. ఇక్కడ కూడా స్నో పడుతుంది. ఇవన్నీ క్యాండిల్స్ ఇవి. మనకి క్యాండిల్ మేకింగ్ యూనిట్ ఉంది కదా, చూద్దాం ఒకసారి. ముందు కూడా క్యాండిల్ డిప్పింగ్ ఉంది. క్యాండిల్ మనం కొనుక్కొచ్చుకుంటే అక్కడ కలర్స్ కానీ వ్యాక్స్ ఉన్నాయి, అక్కడ డిప్ చేసుకొని మనం వేరే వేరే కలర్స్ తీసుకోవచ్చు. దానికి క్యాండిల్ కొనుక్కుంటే లోపలికి డిప్పింగ్ చేసుకోవచ్చు. Hi there. Can I get 2 candles, smooth ones? For the 2 smooth, yeah. Yeah. If you want. Thank you. మొత్తాన్ని క్యాండిల్ తీసుకున్నాం, డిప్పింగ్ కదా ఇక. యా, థ్యాంక్ యూ. Very nice yet, but when I drink the cold water in the machine, it's going to get nice and bright like so. Now that it's been in the cold water, it's safe for you to touch. I need to dip it in the yellow and the orange. Straight back into the water, and then move in to our blue. Yeah, purple. That's what you make for everyone. I do suggest you stick to 5 colours or so, otherwise you'll get a sausage candle like the one over there. If you do the two time, so you try and make one that's nice and colourful. So it goes to yellow, pink and blue. If you would like a hand, just sing out my జర్ర పొట్టిగాడిది. अच्छा ब्लू ಮಾಡಿದೀನಿ ಮಚ್ಚ ಗ್ರೀನ್ ಕಲರ್ You got a pink? I made the ಇಲ್ಲ ಇದೇನು ಬರಲ್ಲ ಕಲರ್ It's orange, yellow, green. green ನೋಡಿ ಮಚ್ಚ ಕಲರ್ ಚೇಂಜ್ ಆಯ್ತು ಒಂದೇ ನಿಮಿಷ ఓ బాగా వచ్చిందిరా. ಯಾದಕ್ಕೆ ಗ್ರೀನ್ ರೆಡ್ಡಾ ಇದು ರೆಡ್ ಅಲ್ಲ ಇದು ಕ್ಯಾಂಡಿಲ್ ಯಾವ ಕಲರ್ ವಿಚಿತ್ರ ವಿಚಿತ್ರ ಕಲರ್ಗಳು ಬರ್ತಾರೆ ಯಾವುದು ಇದು ಕಲರ್ ಕಂಡಿರುತ್ತೆ ಈ ರಿಜಿಸ್ಟರ್ ಮಾಡ್ಕೊಂಡು ಈ ಕಲರ್ನ కలర్ చూసుకుంటే పిచ్ కలర్ వచ్చిందంట. పిచ్ కలర్ మనకు కావాల్సింది, మంచి కలర్ కావాలి, మళ్ళీ చేద్దాం. ಇನ್ನೊಂದು ಕಲರ್ ಆಯ್ತು ವಿಡಿಯೋ ಮಾಡಿ రే ఇది చూచురా, ఇదంతా రే ఇక్కడ రాలేదురా. మళ్ళీ ఫస్ట్ నుంచి చేద్దాం మనం అన్ని. అవ్వకపోయినా సరే మనం చేద్దాం. ఇది ಇದೊಂದು ಬೇಕು ಮಚ್ಚ మొత్తం దీన్ని స్నానం చేపిద్దాం. మొత్తం దీన్ని ಆರೆಂಜ್ ಮಚ್ಚ ಪಕ್ಕದಲ್ಲಿ ఫస్ట్ గ్రీన్ డిప్ చేసిన, గ్రీన్ అయిపోయింది. దీన్ని మనం వేరే కలర్ వేద్దాం. ಆ ಕಡೆನೂ ಮಾಡು ಅದೇ 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 ಕಟ್ಟ ಕಲರ್ ఇది ఏ కలర్ ఉన్నది అది నన్ను అడగకు. ఏ కలర్ ಅದು ಕಲರ್ ಚೇಂಜ್ ಆಗಿದೆ ఇది మల్టిపుల్ షేడ్ ఉన్న కలర్. మనకి అన్ని షేడ్లు కనిపిస్తాయి. మనకి ఇద్దరు కనిపించలేదు. ఇది రెయిన్బో క్యాండిల్ కాదు, రెయిన్బో దానిమ్మ కూడా. ఇది ఇట్లా ఉంటుంది మొత్తం క్యాండిల్. యా, ఇది సత్యగాంధీ, ఇది నాది. ఈడేమో ఇది మన, ఇది అన్ని మిక్స్. ఇది మనకు సంబంధం లేదు. ఇది ఇంకో కలర్ వేద్దాం మనం. దీన్ని మనం వేరే కలర్ ట్రై చేద్దాం. ఇంకోటి మొత్తం ఒకటే కలర్ అయిపోయి లాస్ట్కి మొత్తం గ్రీన్ అయిపోయింది. నువ్వు అర్థం చేసేది. అరే నేను ఏమో అనుకున్నా, ఏమో వచ్చింది. చేసే కొద్దిగా గ్రీన్ అయిపోతుంది. ఇంకా డార్క్ క్యాండిల్ వాక్స్ మంచిగా పడుతున్నది. పర్లేదు, మనకి ఇదే. ఇప్పుడు నేను ఏం చేయలేం. వైట్ డిప్ ఉంటే బాగుండు. వైట్ డిప్ వేసి మనకి రీస్టార్ట్ చేద్దాం. కానీ వైట్ డిప్ లేదు. వైట్ డిప్ లేదు కాబట్టి ఏం చేయలేం. సారీ గైస్, పెండ అయిపోయింది. మనకు సంబంధం లేదు. ఇక యప్, థ్యాంక్ యూ.
లోపల పిల్లకు స్పెషల్ చేసినాం కదా, క్యాండిల్ డిప్ చేసుకుంటా. పెద్దదానికి ఏం లేదు, ఒక $5 పెట్టి క్యాండిల్ అనుకుంటే డిప్పింగ్స్ ఫ్రీ. పోయి లోపలికి కైండ్ ఆఫ్ ఒక ఫన్, మన పిల్లకు తెచ్చారంతే. ఇంకా మనకంటే ఇంకా పిల్లలు వచ్చి మనకంటే ఇంకా చిన్నపిల్లలు వచ్చేసారు అనుకో, చిన్నపిల్లలకి ఇంకొక కైండ్ ఆఫ్ ఫన్ అది. చిన్నపిల్లలు వస్తే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఒరే బుకింగ్ ఆఫీస్ అంట, జిలాంగ్కి మెల్బోర్న్కి కోచెస్ హార్స్తోని తీసుకుపోయే బుల్లకార్ లెక్క కైండ్ ఆఫ్ అవి. గుర్రంతో తీసుకుపోతాడు. అదే గుర్రంతో బుకింగ్ ఆఫీసు, మెల్బోర్న్కి జిలాంగ్కి కోచెస్ ఇక అవి. మనం ఇందాక అక్కడ ఉండే అక్కడ మొత్తం షూట్ చేసినాము, అక్కడ నుండి ఇటు పోయినాము. ఇప్పుడు ఇటు నుంచి లోపలికి ఇంకో చిన్న గల్లీ ఉంది, దీనికి వెళ్ళిపోదాం. ఇది బాగుంది చూడడానికి స్పాట్ అయితే, మంచి స్పాట్ ఉంది. ప్రైవేట్ హౌస్ సూపర్ ఉంది కదా ఇది. నేషనల్ స్కూల్ అంట, ఇది నేషనల్ స్కూల్ అంట. ఇటో ఎంట్రీ మధ్యలో విండోస్ ఉన్నాయి, కానీ వ్యూ బాగుంది. దీనికి ఇట్ సైడ్ ఇది మంచి డెకరేషన్ చేసిన పెళ్లి పందిరిలా ఉంది. ఇది మంచి కింద కట్టలు వేసి కూర్చోడానికి సిట్అవుట్ ఏరియా ఇది. ఇది ఇల్లు ఉంది, లోపలికి వస్తుంది అందరూ, మనం కూడా పోదాం లోపలికి. స్కూల్ ఉంది ఇక్కడ. ఈ స్కూల్ లోపల బెల్లు కొట్టేది ఉన్నది ఒకటి, బెల్లు కొడదాం పోయి మనం మన బాబా. మనకేంటంటే గంట చూస్తే కొట్టకుండా ఉండలేము, గుడికి వచ్చినా కొడతాం, ఏదైనా కొడతాం, గంట కనిపిస్తే అయిపోయి మనం కొడతాం అంతే. వచ్చేసినాం మొత్తానికి చాక్లెట్ షాప్కి. ఇది బాయిల్ లాలీస్, ట్రెడిషనల్ బాయిల్ లాలీస్. వీళ్ళు 1980s ఎట్లా చేసారో ఇప్పటికి అట్లా చేస్తున్నారు ఆల్సో, సేమ్ ట్రెడిషనల్గా. ఒక డబ్బా తీసుకుంటాం మనం. ఏది తీసుకుంటున్నారా? తీసుకో ఒకటి, ఏదో ఒకటి ఇంకోటి. ఈ రెండు తీసుకుంటున్నాం, రాస్బెర్రీ రెయిన్బో డ్రాప్స్, రెయిన్బో షెల్స్, రాస్బెర్రీ డ్రాప్స్, రెయిన్బో షెల్స్. Yeah, we'll take these two. Yeah, sure. Yep, that's it. థ్యాంక్ యూ. అక్కడ క్యాండిల్స్ తీసుకున్నాం. మోస్ట్లీ ఇంటికి వెళ్ళిపోవడమే, పెద్ద ఏం లేదు చూడడానికి, అంతా యూజ్ చేసినాం. కానీ అన్ని యూపీ లేకపోతుంది. ఏంటంటే ప్రతి ఒక్కటి సిమిలర్గా ఉన్నాయి, ఇల్లులు కానీ ఏవి కానీ. ఆల్మోస్ట్ 1980s ఇల్లు కానీ ఆల్మోస్ట్ సిమిలర్గా ఉన్నాయి. 19 కదా, 1850s. సారీ గైస్, ఫస్ట్ నుంచి మనం 1950s అంటున్నా, అది 1850s. ఇదంతా 1850s 1880sలో 1850s జరిగిన కథలు ఇవన్నీ. మళ్ళీ స్నో పెట్టిండు ఫర్ మన లాస్ట్ టైం. అయిపోయింది మొత్తం, అంతా తిరిగేసినాం, ఏది మిస్ చేసుకోలే. కానీ ఒకసారి ఇంకొకటి చిన్నది ఏంటంటే డే టైంలో రావాలి, డే టైంలో ఒకసారి వచ్చి అది ఎక్స్ప్లోర్ చేయాలి. అదేంటంటే విక్టోరియా థియేటర్లో లోపల షో చేస్తారు, ఆ షో చూడవచ్చు. గోల్డ్ మైన్ లోపల దిగొచ్చు, ఇంకా చిన్న ఇంకా చేసుకోవచ్చు. ఇంకా వేరే యాక్టివిటీస్ మస్తు ఉంటాయి. ఇంకా పొద్దున మన బుల్లకార్ట్స్ లాగా హార్స్ కార్ట్స్ ఉంటాయి. చలి మాత్రం మంచిగా పెరిగిపోయింది, నోట్లోకి వెళ్ళి పొగ తప్ప ఏమవుతలేదు. ఆ పొగ కూడా మాటలు రాటే ఫస్ట్ తెలియదు. ఇక్కడ హట్స్ ఉన్నాయి, టెంట్స్ వేసి కొన్నిటిని. ఇవి అకామిడేషన్కి బుక్ చేసుకోవచ్చు, మోస్ట్లీ వెబ్సైట్లో ఉంటాయి కావచ్చు. ఇవి అవి పర్ నైట్ స్టే ఎంత తెలియదు, వెబ్సైట్లో అయితే ఏర్పడుతుంది. ఇక్కడ బయటకు ఏముంది, ఒకటి గిఫ్ట్ షాప్ ఉంది, గిఫ్ట్ షాప్ చూద్దాం ఒకసారి. ఇక్కడ హార్స్ టాయ్స్ ఉన్నాయి, బాగున్నాయి. ఇక్కడ మంచి యాంటిక్ స్పూన్స్, ఇక్కడ యాంటిక్ అంటే యాంటిక్ కాదు, యూనిక్ స్పూన్స్. ఇక్కడ
ఇంట్లో షెల్ఫ్లో పెట్టుకోవడానికి అది పోతుంది షో పీస్. ఏంటి షో పీస్? ఓకే. పైన కూడా యూనిక్ డిజైన్స్ ఇక్కడ. బయటకు వచ్చేసినాం. మా ఫాగ్ మాత్రం వేరే లెవెల్ ఉందిరా. మనం ఎక్కడ స్టార్ట్ అయినామో అక్కడికి వచ్చేసినాం. ఇది ఇంకొక గిఫ్ట్ షాప్ ఉంది, దీని లోపలికి చూద్దాం ఒకసారి. మళ్ళీ అన్నీ ప్రతి దానిలో వెళ్ళిపెట్టాలి. మంచి కోలాస్ ఉన్నాయి ఇక్కడ, పఫ్ టాయ్స్, గోల్డ్ కావాలంటే కొనుక్కోండి. గోల్డ్ బిస్కెట్సా? గోల్డ్ బిస్కెట్స్ ఇక్కడ రెడీగా ఉన్నాయి కావాలంటే రెడీమేడ్ అని చెప్పి ఒకసారి పక్క వద్దాం మేడం. ఒకసారి ఎక్కడ పడితే అక్కడ కుప్పలు కుప్పలు ఉన్నాయి, వచ్చి తీసుకోపోవడం అంతే. ఇక్కడ ఏదైనా కుక్కీస్ కూడా ఉన్నాయి. ఏం పై? చాకో పై అనేది ఉంటుంది. ఓకే, లాడీ చాకో పై. లాడీ చాకో పైలో స్కార్ఫ్ తీసుకుంటున్నా, $35 మాత్రమే. Comes to $34.95. Yeah. Wonderful. Would you like a receipt? డోంట్ వరీ అబౌట్ ది సీట్స్. Not a problem. అమ్మా, బయటకు వచ్చేసినాం. ఈ స్కార్ఫ్ తీసుకున్నా, స్కార్ఫ్ మెడల్ వేసుకున్నా, బాగుందిగా. మొత్తానికి వచ్చిన దానికి 2 hours వర్త్ ఇట్. మేము పెట్టింది $40 పెట్టినాం మనిషికి. టికెట్ పర్ హెడ్ $40 ఈవినింగ్ దానికి. మోస్ట్లీ ఈవినింగ్ది మా అదృష్టం ఎట్లున్నదంటే మేము ఏ వీకెండ్ అయిపోతుందో ఆ ఈవెంట్కి పోతున్నాము. ఈ ఈవెంట్ మళ్ళీ 1 year దాకా రాదు, ఇదే లాస్ట్ వీకెండ్. కానీ సెవెరన్ హిల్ మాత్రం ఓపెన్ ఉంటుంది. ఈ వండర్ లైట్స్ ఉండకపోవచ్చు, బట్ మీరు ఎక్స్ప్లోర్ చేయడానికి డే టైంలో వచ్చి ఆ థియేటర్లో కానీ మైండ్ విజిట్ కానీ చేయొచ్చు. రోడ్డు కనిపించలేదు, మొత్తం ఫాగ్ నిండిపోయింది. ఇంటికి దాని పరిస్థితి ఇది. చూసుకుంటూ పోవాలి. 100 మీటర్ల కంటే కనిపించలే. కెమెరాలలో కొంచెం కనిపిస్తుంది, బట్ లైవ్ అయితే మాత్రం అసలు కనిపించట్లేదు సగం కూడా. నిదానంగా చూసుకొని పోవాలి ఇక.